లాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడేసరికి కోపం పెంచుకున్నారు, పగ పెంచుకున్నారు, చంపాలని చూశారు. చివరికి వాళ్ళ వాళ్ళ పన్నాగం నెరవేర్చుకున్నారు. చూడండి, తెలంగాణలో ఒక పూజారి గారిని కొట్టారు, జస్ట్ గాయపరిచారు. ఎవరో గాయపరిస్తే అక్కడికి కొన్ని వందల మంది వచ్చారు, పెద్ద పెద్ద వీఐపీలు వచ్చారు, మాజీ సీఎంలు వచ్చారు, మంత్రులు వచ్చారు, అప్పటి సీఎం ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి ఏం జరిగింది మొత్తం కొన్ని వేల మంది బెటాలియన్ దిగారు అక్కడికి. ఒక పాస్టర్ గారు చనిపోయి అక్కడ ఉంటే అర్ధరాత్రి 11:30 చనిపోతే ఎవరు పట్టించుకోవాలి? సరే, మిడ్ నైట్ అయిపోయింది, వదిలేసేయండి. ఉదయానికన్నా చూస్తారు కదండి బుల్లెట్ పడిపోయిందని. సరే, మధ్యాహ్నకన్నా తెలుస్తుంది కదండి. చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క ప్రభుత్వ ప్రతినిధి అక్కడికి రాలేదు, ఒక్కడు కూడా రాలేదండి, ఒక్కడు కూడా రాలేదు. ఆ తర్వాత ఎప్పుడో మన వాళ్ళందరూ వెళ్ళి యవనస్తులు సేవకులు అందరూ వెళ్ళి గోల చేస్తుంటే వీ వాంట్ జస్టిస్ జస్ట్ ఫైట్ ఫర్ జస్టిస్ అని మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక ఎక్కడి నుంచో ఉండి సీఎం గారు, వారి తనయులు లోకేష్ గారు వారు ఒక మెసేజ్ ఇస్తారు, హోంమంత్రి గారు దర్యాప్తు చేయండి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని చెప్పేసి నాకు మాట్లాడారు. ఒక్కళ్ళు కూడా వచ్చి చూసింది లేదండి. ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు రాలేదు. ఇది క్రైస్తవం అంటే ఎంత చిన్న చూపు ఉందో ఈ ఒక్క సంఘటన తెలియజేస్తుంది. రోడ్డు మీద ఒక ఆవు చచ్చిపోతే మొత్తం బెటాలియన్ మొత్తం అక్కడ ఉంటారు, ఎవరు చంపారు, ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి, ఒక ఆవు గురించి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంత చిన్న చూప మా మీద అని చాలా మాట్లాడతారు. అలాంటిది ఒక మనిషి చనిపోతే అందున తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి క్రైస్తవులను ఆయన మాటల చేత, దేవుని యొక్క వాక్యం చేత అనేక మంది పురుకొలిపినటువంటి ఆ దైవ సేవకుడు పబ్లిక్ ఫిగర్ అయిన అంత శ్రేష్టమైనటువంటి ఆయన వ్యక్తి చనిపోతే ఒక్కరు కూడా రాలేదంటే, పైగా దీనికి ఆల్టర్నేట్గా వీడియోస్ ఏమని ఒక సహోదరి పెడతారు, హైందవ సహోదరి, నవ్వుతారు, భయంకరంగా నవ్వుతూ ఇప్పటికి నా దగ్గర వీడియో ఉంది. ఎంత విడ్డూరంగా వెటకారంగా అంటే పగడాల పగిలిందా అని చెప్పేసి పాట పాడుతుంది ఆవిడ. ఎరా ఏమైపోయింది నీ గతి, ఇప్పుడు మాట్లాడరా అన్నావుగా, మై కింగ్ నారాజు అన్నావు కదరా, ఇప్పుడు ఏమైపోయాడు, నీ రాజు వచ్చి కాపాడలేదే, ఏమైపోయావురా, నవ్వావు కదరా, ఇప్పుడు ఏమైపోయింది అని ఆవిడ ఎంత వికటాటహాసంతో ఆవిడ మాట్లాడుతుంటే ఎంత దారుణంగా ఉందంటే. చనిపోయిన వాళ్ళ గురించి ఇదేనా మనం ఇచ్చే రెస్పెక్ట్? మరొకతను అంటాడు, రే అజయ్ బాబు, పాస్టర్ అజయ్ బాబు గురించి, రే అజయ్ బాబు కత్తి మహేష్ అలా చనిపోయాడు, దగ్గర ఫోటో ఉంది, కత్తి మహేష్ అలా చనిపోయాడు, ఈ ప్రవీణ్ పగడలగాడు ఎలా చనిపోయాడు, నీకు కూడా అదే గది పట్టింది. ఇదేనా నువ్వు మాట్లాడేసిన? ఒక వ్యక్తి చనిపోతే నువ్వు ఆదరించాల్సింది పోయి, సానుభూతి ప్రకటించాల్సింది పోయి మాట్లాడే విధానండి. క్రైస్తవులన్నా సమాజం అన్నా ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఈ చిన్న ఇన్సిడెంట్ బట్టి మనకు తెలిసిపోతూ ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం రాజకీయం చేయటం మాని ప్రజల కోసము వారి మనోభావాలు దెబ్బతినకుండా వారిని ఎలా కాపాడాలి, వారిని ఎలా గౌరవించాలి నేర్చుకుంటే సమాజం అంతా బాగుంటుంది. ఓకే పాస్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.